అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అందిన తాజా వార్త ఏపీ పెన్షన్దారులకు భారీ శుభవార్త సంచలనం అయితే వచ్చేసింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65,50,000 మంది పెన్షన్దారులలో 48,92,000 మంది అంటే సుమారుగా 74% మందికి బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్లు గుర్తించామని, వీరందరికీ కూడా పెన్షన్ మొత్తాన్ని కూడా మే 1వ తేదీన నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. అంటే సుమారుగా పెన్షన్దారులలో 74% మందికి తమ ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో మే నెల పెన్షన్స్ అయితే జమ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి. సో ఇక మిగతా 16,58,000 మందికి ఇంటింటికి వెళ్ళి అయితే అందిస్తామన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారు, వీల్ చైర్లకు పరిమితమైన వారు, సైనిక పెన్షన్లు తీసుకునే వారితో పాటు ఖాతా లేని వారికి ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను, బ్యాంకర్లను ఆదేశించామని వివరించారు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెన్షన్దారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ఈసీ సూచించిందని వెల్లడించారు.